నేను ఎప్పుడు ఆ విషయం నాకు ఇష్టం లేదు మాట్లాడటం, కానీ ఇవాళ ఆ ద్రౌపది అమ్మని చూశాను ఆలయంలో. మీ అందరికీ తెలుసు ద్రౌపది అమ్మ గురించి, మీకు తెలుసా లేదా? అప్పుడు కౌరవులు ఏం చేశారు? ఆవిడి భర్తని అవమానించాలని సిగ్గు లేకుండా ఒక ఆడదని, ద్రౌపది అమ్మని సభలోకి తీసుకొచ్చి ఆ అమ్మ చీర లాగారు. ఎందుకు? భర్తని కొట్టడానికి. వాళ్ళకి వేరే దారి దక్కలేదు, ఒక ఆడది దక్కింది వాళ్ళకి. అట్లానే మన అసెంబ్లీలో చంద్రబాబు నాయుడు గారిని హింసించాలని, ఆయనకి ఎదురు దెబ్బ కొట్టాలని వాళ్ళకి తెలిసి నా పేరు లాగారు, నా శీలాన్ని గురించి వాళ్ళు మాట్లాడారు. అది ఒక్కరికి అవసరం లేదు. ధైర్యం ఉంటే మొగాడుగా నుంచి మాట్లాడాలి, కానీ ఒక్క స్త్రీని లాగకూడదు. మీరందరూ కూడా ఇక్కడ చాలా మంది మొగాళ్ళు ఉన్నారు. ఒక్క స్త్రీ గురించి మీకు మాట్లాడే హక్కు ఎవరికి లేదు ఇక్కడ. ఏ స్త్రీ ఎట్లాంటిదో తనకి తెలుసు, తన జీవితం గురించి తెలుసు. అది మనం నేర్చుకోవాల్సింది అక్కడంతా. అది అన్నీ అయిన తర్వాత ద్రౌపదికి కృష్ణుడే దిగి వచ్చి ఆవిడికి సహాయం అందించాడు. అట్లా ప్రజల్లో దేవుడు వచ్చి, అట్లా చంద్రబాబు నాయుడు గారికి కానీ ఆయన కుటుంబం కానీ ప్రజల్ని దేవుళ్ళుగా మా కుటుంబంకి నుంచున్నారు. అది నేను ఎప్పుడూ మర్చిపోను. ప్రతి సందర్భంలో మా కుటుంబంలో చాలా జరిగినాయి మా జీవితాలు. ఇప్పుడే అన్నారు తిరుమలలో ఆ బాంబులు పెట్టి నక్సలైట్లు, కానీ ఇప్పుడు కూడా మా కుటుంబం హిట్ లిస్ట్ లో ఉన్నా కూడా, ఇట్లాంటి అవమానాలు చాలా ఎదుర్కొన్నా కూడా ఆ దేవుడు అనేవాడు ఉంటాడు. ఎప్పుడు మా కుటుంబం మీకోసం, ప్రజల సేవ కోసం వాళ్ళు ఉన్నారు. వాళ్ళు అట్లా మా కుటుంబం ఉంది గనక ఆయన్ని రాజమండ్రిలో నిర్బంధించినప్పుడు మీ అందరికీ తెలుసు, రుజువు ఏమీ లేకుండా 57 రోజులు నుంచున్న ఆయన ఖైదీ చేసినప్పుడు అప్పుడు దేవుడే దిగొచ్చి ప్రజల ద్వారా ముందుకొచ్చారు. అదే గనక ఆయన తినుంటే ఆ 26 కోట్లని చివరికి చెప్పారు. ఆ 26 కోట్లు కూడా వాళ్ళు చూపించలేకపోయారు. అది మా కుటుంబం అంటే. అట్లానే ఇప్పుడు నా గురించి మీకు ముందర ఎందుకు చెప్తున్నానంటే, ఏనాడు నేను ఆ విషయం మాట్లాడలేదు. మగవాళ్ళని అందరికీ గుర్తు చేయటానికి తప్ప వేరే దానికి కాదు. ఇదేమి ఎలక్షన్ క్యాంపెయిన్ కాదు, నాకు అవసరం కూడా లేదు. ఇది స్త్రీని మర్యాదించాలి, స్త్రీ ఒక అమ్మ లాంటిది అనేది మీరందరూ మర్చిపోకూడదు. అది మీ అందరికి గుర్తు చేయటానికి ఇది చెప్పేది ఈ విషయం. నేను ఏనాడు 10 మంది ముందల ఆ విషయం ఏనాడు మాట్లాడలేదు. కానీ ఇప్పుడు ఆ ద్రౌపది అమ్మని ఆ గుడిలో చూశాను కనుక మీకు ఒకసారి విన్నవించాలని నా మనసులో ఏముంది అని నేను మాట్లాడాను. అది నేను ఎవరికి అక్కర్లేదు. నా భర్తకి తెలుసు, అందరికీ తెలుసు నేను ఎట్లాంటి దాన్ని. సో దట్స్ నాట్ అట్ ఆల్ ఇంపార్టెంట్ ఫర్ మీ. తర్వాత భక్తికి వచ్చినప్పుడు మనందరం ఇప్పుడు మోడర్న్ ఏజ్లో ఉన్నాము. మన యువకులు అందరూ మన సాంప్రదాయాలు,